జగన్మోహన్ రెడ్డి సంగతి తేల్చాలి అనే మీకు నిజాయితీ ఉంటే ఐ విల్ అప్రిషియేట్ ఇట్. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి సంగతి తేల్చాలంటే సిబిఐడి కేసులు వేయాలి, జాయింట్ పార్లమెంటరీ కమిటీ పెట్టాలి, మీరు సిబిసిఐడి కేసులు వేయాలి. కానీ ఆ బంధం అదానితో అక్కడే ఫెవికాల్ బంధం ఉంటుంది. అందుకే నా అనుమానం, నేను అనుమానం వ్యక్తం చేస్తున్నాను. లేకపోతే మంచిదే, మీరు అదానిని ముట్టుకోలేరు కనుక జగన్ వదిలేస్తారని నా భయం. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తోంది కదా సార్, మోదీ అదానీ బంధం అని చెప్పేసి. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు, ఈ అగ్రిమెంట్ అయ్యే టైంకి మీరు ఇందాక చెప్పినట్టుగా ఆ 4 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారం లేదు, కాంగ్రెస్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండి ఉంటుంది దీని మీద అని చెప్పేసి. సో ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు అదానీ, కవిత కూడా రియాక్ట్ అయ్యారు సార్, నన్ను ఆడబిడ్డనని చెప్పి నన్ను అరెస్ట్ చేశారు కదా, మరి అదానిని ఎందుకు మీరు అరెస్ట్ చేయరు అని చెప్పేసి. అంటే అదాని విషయంలో భారతీయ జనతా పార్టీ ఒకటే చట్టం, ఆడబిడ్డ అయితే వదిలేయాలని ఎక్కడా లేదు. ఆడబిడ్డ మీద కేసు పెడితే అదాని పెట్టండి. నేను అడుగుతున్నది అదే. ఇప్పుడు ఇందులో పాలిటిక్స్ ఏంటి, అవినీతిలో రాజకీయం ఏంటి? అవినీతి జగన్ పాల్పడితే మేము అంత చెప్తాం, అదాని పాల్పడితే మాత్రం మాట్లాడడం. మళ్ళీ అదాని మాకు కావాల్సిన వాడు కదా, మా వారికి మా గురువు గారికి మిత్రుడు కదా అంటే ఎట్లా అంటున్నా నేను. మీరు ఇప్పుడు ఇది లింక్ అదాని, ఇప్పుడు టీడీపీకి జనసేనకు చాలా ఇబ్బందికర పరిస్థితి అంటే ఇది అదాని జగన్ బంధం. ఈ బంధంలో జగన్ను మాత్రమే పట్టుకోవాలని వీళ్ళు చూస్తున్నారు. కానీ అది అదాని జగన్ కలిపిన బంధం కదా. లంచం ఇచ్చి అదాని తీసుకున్న జగన్ అని ఆరోపణ కదా. అమెరికా చట్టాలు అదాని పైన కేసు పెట్టింది, అమెరికన్ కోర్టులో కేసు అదాని పైన, అరెస్ట్ వారెంట్ అదాని పైన. ఎంత చెప్పినా అదాని మీద వదిలేసి అయితే చేయలేరు కదా. అందుకే నేను అడిగేది, అదాన్ని అరెస్ట్ చేయమని బీఆర్ఎస్ అడుగుతోంది, కాంగ్రెస్ అడుగుతోంది, టీడీపీ ఎందుకు అడగదు? ఎందుకు జనసేన ఎందుకు అడగదు? అదాని అరెస్ట్ కాకుండా జగన్ ఎట్లా అరెస్ట్ అవుతారండి నాకు చెప్పండి. సాధ్యమే కాదు కదా. కేసే అదాని పైన కదా, గౌతమ్ అదాని పైన కదా. కేసే అదాని అరెస్ట్ కాకుండా జగన్ అరెస్ట్ అవుతాడా? అదాని అరెస్ట్ చేయండి అని టీడీపీ జనసేన డిమాండ్ చేయాలి. అదాని అరెస్ట్ చేయాలని ఈనాడు ఆంధ్రజ్యోతి సంపాదకీయాలు రాయాలి. మన ప్రజల నుంచి కూడా ప్రెషర్ రావాలి. మరి అదాని అరెస్ట్ పక్కన పెడదామండి, అరెస్ట్ చేయమని కూడా నేను అంటలేను. కనీసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయండి. అదాని జగన్మోహన్ రెడ్డి, అదాని ఛత్తీస్గఢ్, అదాని తమిళనాడు, అదాని ఒరిస్సా ప్రభుత్వాల మధ్య జరిగిన లావాదేవీలపైన వేయండి. మీరు లోకల్ విచారణ జరిపించండి, అమెరికా ప్రభుత్వంతో మాట్లాడండి, వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ తీసుకోండి. కానీ వాళ్ళ కంప్లీట్ డిఫెండింగ్ ఏంటి? ఇది భారతదేశం పైన దాడి, భారతీయత పైన దాడి, భారత పారిశ్రామిక రంగం పైన దాడి, భారతదేశం సోలార్ ఎనర్జీ పైన దాడి అని మీకు బీజేపీ అనుకూల రాజకీయ మీడియా మొత్తం అదానికి డిఫెండింగ్గా ఉన్నది. ఎక్కడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అంటలేరు. మళ్ళీ ఎక్కడ వాళ్ళెవరు అసలు ఏమి జరగలేదని వాదిస్తారు. అందువల్ల నేను చంద్రబాబు నాయుడు, జనసేన, బీజేపీ కూటమి సమావేశమై ఇది జరిగిందా లేదా మీరు చెప్పండి. ఓపెన్ అండి, ఈ కుంభకోణం జరిగిందా లేదా? ఈ కుంభకోణం జరిగింది అంటే అదాని జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చినట్టు. మీరు ఇది తేల్చమని చంద్రబాబు నాయుడు, లెట్ చంద్రబాబు నాయుడు మేక్ ఎ స్టేట్మెంట్ ఇన్ అసెంబ్లీ, గౌతమ్ అదాని జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చాడని. ఐ విల్ అప్రిషియేట్ ఇట్. ఇంత మంచి అవకాశం మీరు జగన్మోహన్ రెడ్డి సంగతి తెలిసడానికి మీరు బ్రహ్మాండమైన అవకాశాన్ని వదులుకోకండి. అసెంబ్లీలో ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, గౌతమ్ అదాని జగన్మోహన్ రెడ్డి మధ్య కుదిరిన ఈ అవినీతి వ్యవహారం పైన మేము విచారణ జరిపిస్తున్నామని అసెంబ్లీ తీర్మానం చేయండి. నరేంద్ర మోడీకి పిలిపిస్తూ ఈ గౌతమ్ అదాని జగన్మోహన్ రెడ్డి బంధం పైన సిబిఐ ఈడీ విచారణ ఆదేశించండి అని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించండి. ఎన్డీఏ సమావేశంలో డిమాండ్ చేయండి. ఇవి చేస్తారో లేదు మీకే అర్థమవుతుంది. 10 రోజులు తేలిపోతుంది కదా. అవును సార్, ఈరోజు చివరి రోజు అసెంబ్లీ సమావేశాలు కాబట్టి అసెంబ్లీలో మాట్లాడతారేమో, దీని గురించి చూడాలి మరి. రైట్ సార్, ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చి, గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్